నేడు సూర్యగ్రహణం దక్షిణ భారతదేశంలో పాక్షికంగా కనిపించే ఈ గ్రహణం ప్రాంతాన్ని బట్టి సాయంత్రం 4:30 నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ ప్రభావంతో దేశంలోని అన్ని ప్రధాన దేవాలయాల తలుపులు మూతపడ్డాయి. దీంతో ఆదిలాబాద్ జిల్లాలోని ప్రముఖ ఆలయాలను అధికారులు తెల్లవారుజామున మూసివేశారు. తిరిగి రేపు ఉదయం సంప్రోక్షణ తర్వాత ఆలయాలలో భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. నేడు సూర్యగ్రహణం దక్షిణ భారతదేశంలో పాక్షికంగా కనిపించే ఈ గ్రహణం ప్రాంతాన్ని బట్టి సాయంత్రం 4:30 నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ ప్రభావంతో దేశంలోని అన్ని ప్రధాన దేవాలయాల తలుపులు మూతపడ్డాయి. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ లైవ్ లో అందిస్తారు. సత్య నేడు సూర్యగ్రహణం దక్షిణ భారతదేశంలో పాక్షికంగా కనిపించే ఈ గ్రహణం ప్రాంతాన్ని బట్టి సాయంత్రం 4:30 నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ ప్రభావంతో దేశంలోని అన్ని ప్రధాన దేవాలయాలు తలుపులు మూతపడ్డాయి. దీంతో ఆదిలాబాద్ జిల్లాలోని ప్రముఖ ఆలయాలను అధికారులు తెల్లవారుజామున మూసివేశారు. తిరిగి రేపు ఉదయం సంప్రోక్షణ తర్వాత ఆలయాలలో భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ లైవ్ లో అందిస్తారు. సత్యనారాయణ. థ్యాంక్ యూ ప్రసన్న. ఇక్కడ సూర్యగ్రహణం వల్ల ఆదిలాబాద్ పట్టణంలోని అన్ని దేవాలయాలు కూడా మూసుకున్నాయి. అంటే ఇది పాక్షిక సూర్యగ్రహణం అయినప్పటికీ, అంటే ఆ సూర్యగ్రహణం అని సాధారణంగా ఉదయం నుంచి 9 గంటల నుంచి దీని యొక్క సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది. కానీ ఇది పాక్షికంగా కాబట్టి మన దక్షిణ భారతదేశంలోని ప్రధానంగా మన తెలంగాణ ప్రాంతం, హైదరాబాద్ ప్రాంతంలో సాయంత్రం 4:30 నుంచి సూర్యాస్తమయం వరకు ఈ యొక్క సూర్యగ్రహణం దాని యొక్క ప్రభావం ఉంటుంది. అయితే దీని యొక్క గ్రహణ వేద మధ్యాహ్నం నుంచే ప్రారంభమవుతుందని చెప్పేసి, అందుకే మధ్యాహ్నం వరకే ఈ ఎవరైతే సూర్యగ్రహణం అంటే పండితులు చెప్తుంది ఏంటంటే ఆ మధ్యాహ్నం వరకే భోజనాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని చెప్పేసి. ఈ సూర్యగ్రహణం వేళ ఎందుకు ఆలయాలు మూతపడతాయనేది ఆ విశేషం తెలిసిన పండితులు చెప్పిన విషయం ప్రకారం, అంటే ఈ సూర్యగ్రహణ సమయంలో ఏదైతే ఆ గ్రహణం యొక్క ప్రభావం అత్యంత శక్తివంతంగా ఉంటుందని, ఆ ప్రభావం వల్ల ఆ ప్రభావం ఈ యొక్క విగ్రహాలపై పడుతుందని, తద్వారా విగ్రహాలు శక్తి కోల్పోయే ప్రమాదం ఉందని, ప్రతికూల శక్తులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఈ యొక్క ఆలయాల్ని ఈ యొక్క ఏదైనా చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఈ యొక్క గ్రహణ సమయాల్లో కూడా మూసివేసి ఉంచుతారు. అయితే ఈ సూర్యగ్రహణం మొత్తం పూర్తయిన తర్వాత తిరిగి తెల్లవారుజామున ఆలయాన్ని శుద్ధి చేసి ఆ సంప్రోక్షణ తదితర కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని తిరిగి ఆలయాల్ని తెరిచేటటువంటి ఒక విధంగా ఉందని చెప్పేసి పండితులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఈ యొక్క మన రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో చూసుకున్నట్టయితే
ఆలయాలు అన్ని కూడా మూతపడతాయి. కానీ ప్రధానంగా 2 ఆలయాలు మాత్రమే ఆ రాష్ట్రంలో తెరుచుకుంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఒకటి శ్రీకాళహస్తీశ్వర ఆలయం, తర్వాత కర్నూలులోని సంగమేశ్వర ఆలయం. ఈ 2 ఆలయాలు కూడా ఖచ్చితంగా ఈ యొక్క సూర్యగ్రహణ సమయంలో, చంద్రగ్రహణ సమయంలో కూడా భక్తులకు అక్కడ దర్శనమిస్తారు. అంటే అక్కడ ఉన్నటువంటి యొక్క వాతావరణ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి యొక్క రాహు కేతువులు ఆ యొక్క శక్తి ఈ యొక్క విగ్రహాలకు ఏమాత్రం ప్రభావం చూపదన్న ఉద్దేశంతో ఆ 2 ఆలయాల్లో మాత్రం ఖచ్చితంగా భక్తులకి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడ భక్తులు తాకిడి కూడా ఆ భక్తులకు అంటే ఈ పండుగ ప్రధానంగా ఈ యొక్క రాశి అయినటువంటి అదే ఈ యొక్క ప్రతి గ్రహణం కూడా ఒక్కో రాశిలో రావడం జరుగుతుంది. అయితే ఈసారి మాత్రం తులారాశిలో ఈ యొక్క గ్రహణం వస్తుంది కాబట్టి తులారాశి వాళ్ళు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదని చెప్తుంటారు. అంటే మరోవైపు మాత్రం జన విజ్ఞాన వేదిక ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రత్యేకంగా ఈ గ్రహణం మీద ఒక అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేసింది. అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు మాత్రం ఈ అంతా కూడా సైన్స్ అని, తర్వాత గ్రహణం చూడడంలో, గ్రహణం చూడకపోవడంలో పెద్ద వింతేం లేదని, ప్రతి ఒక్కరూ ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చని చెప్పేసి జన విజ్ఞాన వేదిక సభ్యులు చెప్తున్నారు. పండితులు మాత్రం ఖచ్చితంగా కొన్ని పాటించాలని, అంటే ఈ యొక్క గ్రహణ సమయంలో గర్భిణీలు బయటికి రాకూడదని, తర్వాత ఏవైతే ఈ యొక్క గ్రహణ ప్రభావం చూపేటటువంటి ఒక రాశుల వాళ్ళు ఉన్నారో వారితో జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తున్నారు. అంటే ముఖ్యంగా అయితే ఈ యొక్క గ్రహణ సమయం అంటే ఏదైతే మనం చెప్తున్నటువంటి సాయంత్రం 4:30 నుంచి మొదలు పెడితే రాత్రి 7 గంటల వరకు కూడా, అంటే సూర్యాస్తమయం జరిగి గ్రహణ సమయం ముగిసేంత వరకు కూడా ఏ రాశిలో అయినా సరే ప్రతి ఒక్కరు కూడా కొన్ని దానాలు చేయడం వల్ల, తర్వాత జపాలు చేయడం వల్ల, తర్వాత పుణ్య కార్యాలు చేయడం వల్ల ఈ యొక్క గ్రహణ సమయంలో మంచి ఫలితాలు పొందవచ్చన్నట్టుగా పండితులు చెబుతున్నారు. అయితే ఇటు సాయంత్రం మటుకు అంటే మొత్తం మీద ఏదైనా ఈ యొక్క గ్రహణం అంటే ఈ సూర్యగ్రహణం మాత్రం ఖచ్చితంగా కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పేసి పండితులు చెప్తున్నారు. దాని ప్రకారంగా ఈ సూర్యగ్రహణ సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలు కూడా పండితులు మనకు చెప్పారు. అయితే మొత్తం మీద ఇది తిరిగి మళ్ళీ 2025లో ఈ గ్రహణం వస్తుంది. కానీ అప్పుడు అది మనకు కనిపించదు. మళ్ళీ తిరిగి 2031లో వచ్చేటటువంటి ఒక గ్రహణం మాత్రమే మనకు దక్షిణ భారతదేశంలో పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క సాయంత్రం 4:30 నుంచి 7 గంటల వరకు జరిగేటటువంటి ఒక ఈ గ్రహణాన్ని సోలార్ గ్లాసెస్ పెట్టుకుని వీక్షించవచ్చని చెప్పేసి సైంటిస్టులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్. థ్యాంక్ యూ సత్యనారాయణ.